అసలే వర్షాకాలం వైరల్ ఫీవర్స్ అధికంగా అవుతున్నాయి. వైరల్ ఫీవర్స్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అయితే ఆ వైరల్ ఫీవర్స్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి డాక్టర్ ప్రతిమరాజ్ ఎండి ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ప్రధానంగా వర్షాకాలం ఇది, వర్షాకాలంలో అత్యధికంగా వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అత్యధికంగా జ్వరాల బారిన పడుతుంటారు. ఇవి రాకుండా ముందు జాగ్రత్త ఏం చేయాలి, వస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వైరల్ ఫీవర్స్ అనేవి 3 రకాల వైరసెస్ ఉంటాయి. 3 రకాల పార్ట్స్ని మనకి ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి రెస్పిరేషన్, అంటే ఊపిరితిత్తులని ఎఫెక్ట్ చేసే వైరసెస్ ముక్కు ద్వారా గాలి పీల్చడం ద్వారా వెళ్తాయి. అండ్ మనకి దగ్గు జలుబు అలాంటివి, దగ్గు జలుబు దమ్ము రావడము, అండ్ తర్వాత నిమోనియా అంటాం కాబట్టి అలాంటివి రావడం జరుగుతుంది. నిమ్ము చేయడం అంటాము, అది రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని రకాల వైరస్లు ఏంటిదంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళి మనకి అతిసార వ్యాధిని సోకింపచేస్తాయి. అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, డయేరియా, డిసెంట్రీ అట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. అవి ఒక రకమైన వైరల్ జ్వరాలు. ఇంకో రకమైన వైరల్ జ్వరాలు ఏముంటాయంటే డైరెక్ట్గా వైరస్ మన ఫుడ్ పదార్థాల ద్వారా, వాటర్ ద్వారా అలా కాకుండా గాలి పీల్చడం వల్ల కాకుండా మనకి ఏదన్నా వెక్టర్ ఉంటుంది. అంటే ఎవరికైతే జ్వరం ఉంటుందో ఆ పేషెంట్ని ఆ మస్కిటో కనుక, ఆ దోమ కనుక కుట్టినట్టయితే వాళ్ళ రక్తం తీసుకొచ్చి మనల్ని కుట్టినట్టయితే ఆ వైరస్ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వ్యాప్తి చెందుతాయి. ఇవి రకరకాల వైరల్ జ్వరాలు. సో ఈ కారణాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ మనకి కారణం తెలిస్తే ఎలా అరికట్టచ్చో కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు రెస్పిరేషన్ అంటే ఊపిరి ద్వారా మనకి వైరల్ జ్వరాలు వచ్చినట్టయితే ఎవరైనా దగ్గే వాళ్ళు కానీ, తుమ్మే వాళ్ళు కానీ, జలుబు ఉన్న వాళ్ళు కానీ ఉన్నట్టయితే వారికి కొంచెం దూరంగా ఉండడం. మీకే కనుక జలుబు దగ్గు ఉన్నట్టయితే ఇతరులకి రాకుండా ఇంతకుముందు మనం కోవిడ్లో ఏవైతే ప్రికాషన్స్ తీసుకున్నామో ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్ వాడడం అలాంటివి చేయాలి. అలాగే మన ఆహార పదార్థాల ద్వారా స్ప్రెడ్ అయ్యే వైరల్ జ్వరాలు రాకుండా ఉండాలంటే అప్పటికప్పుడు వండిన ఆహార పదార్థాలు, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం మూలంగా మనకి ఈ వైరల్ జ్వరాలు రాకుండా ఉంటాయి. అలాగే పాచిపోయినవి, చల్లటివి అలాంటివి మనం ఎంత తినకుండా ఉంటే అంత మంచిది. అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, ఈ వర్షాకాలంలో ఎక్కువ మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ అలాంటివి తిన్నప్పుడు ఎంత తాజాగా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. నిన్నటివి మొన్నటివి అలాగే వేలాడకట్టి అవి తెచ్చుకొని తిన్నట్టయితే మనకి దానివల్ల కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. అండ్ నీళ్ళు, ముఖ్యంగా మంచినీళ్ళు, వర్షాకాలంలో మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఎంతైనా ఉంటుంది. సో ఈ మంచినీళ్ళు కలుషితం కాకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో కూడా స్టవ్ ఉంటుంది. కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకుంటే కంపల్సరీ మనకి ఏ జబ్బులు సోకకుండా ఉంటాయి. అంతేకాకుండా మీరు చాలామంది ఇప్పుడు మినరల్ వాటర్ బాటిల్స్ తీసుకుంటారు. ఆ మినరల్ వాటర్ బాటిల్స్ తీసుకున్నప్పుడు ఆ మినరల్ వాటర్ తయారయ్యే ప్లాంట్స్ ఎంత శుచిగా ఉన్నాయి, ఎంత శుభ్రంగా ఉన్నాయి అనేవి కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అండ్ తీసుకొచ్చే బాటిల్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి కూడా చూసుకోవాలి. అండ్ ఈ వాటర్ మనం ప్యూర్గా ఉన్నట్టు మనం చూసుకున్నట్టయితే ఈ జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు మనకి మస్కిటోస్ కుట్టడం మూలంగా ఈ మస్కిటోస్ ఎక్కడ బ్రీడ్ అవుతాయి, మన ఇంటి పక్కన ప్రదేశాలు కనుక శుభ్రంగా లేకుండా ఉన్నట్టయితే, వాటర్ లాగింగ్ ఉన్నట్టయితే, టైర్లలో, పాత కూలర్స్లో, ఇంటి చుట్టూ మురుగునీరు ఎక్కువగా నిల్వ ఉన్నట్టయితే అలాంటి వాటి మీద ఈ మస్కిటోస్ ఎక్కువగా బ్రీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మస్కిటోస్ ఉన్న ప్రదేశాల్లో జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో వర్షాకాలంలో మీ ఇంటి చుట్టూ వర్షం పడుతుంది, పడకుండా ఉండదు, కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. నిల్వ ఉన్న నీరు ఉంటే ముఖ్యంగా వెంటనే శుభ్రపరచుకోండి. ఇవి చేసుకున్నట్టయితే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ అనే వ్యాధులు చూసుకున్నట్టయితే అవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మలేరియా కొంచెం తగ్గింది ఇన్సిడెన్స్ ఇంత ముందుతో కంపేర్ చేస్తే, కానీ డెంగ్యూ జ్వరాలు మటుకు డెంగ్యూ వైరస్ ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది. అది ఎయిడ్స్ ఈజిప్టే అనే మస్కిటో ద్వారా కుట్టడం ద్వారా మనకి వస్తుంది. ఈ డెంగ్యూ జ్వరం లక్షణాలు జ్వరం ఎక్కువగా రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, అండ్ ప్లేట్లెట్స్ పడిపోవడం, విపరీతమైన తలనొప్పి ఉండటం, విపరీతమైన జాయింట్ పెయిన్స్ రావడం, ఇవన్నీ కూడా లక్షణాలు. సో ఈ లక్షణాలు కనుక ఉన్నట్టయితే మీరు
అశ్రద్ధ చేయకుండా 1-2 రోజుల్లో జ్వరాలు తగ్గనట్టయితే డాక్టర్ని కలిసి సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకొని దానికి సంబంధించిన మందులు వాడినట్టయితే ఈ జ్వరాలు వచ్చినా కానీ మీరు హెల్దీగా కోలుకొని బయటపడగలుగుతారు. ప్రధానంగా చెప్పండి మేడం, వర్షాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పడకేశారని చెప్పి చాలా వార్తల్లో వస్తుంటాయి. అయితే ఆ గ్రామంలో పూర్తి అందరి కూడికి ఒకేసారి జ్వరాలు రావడం అసలు ఎలా సంభవిస్తుంది? అదే అండి, ఎందుకంటే గ్రామం అనేది చాలా చిన్న హ్యాబిటేట్. ఇప్పుడు మనం పట్టణం అంటే పెద్దగా ఉంటుంది, అందరూ దూరంగా ఉంటారు. అదే గ్రామం అంటే పక్కపక్కనే ఇల్లు ఉంటాయి, ఒక చిన్న ఏరియా లోపలనే 100 ఇల్లు ఉంటాయి. సో ఒకళ్ళకి జ్వరం వచ్చినట్టయితే ఆ మస్కిటో దాని స్ప్రెడ్డింగ్ రేడియస్ ఉంటుంది కదా, సో 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది కాబట్టి అది పక్క ఇంటికి వెళ్తుంది, అక్కడ ఉన్న కుడుతుంది, అది మళ్ళీ ఆ పక్కన ఇంటికి వెళ్తే ఇంకొకరికి కుడుతుంది. సో ఇలా వ్యాప్తి చెందడం అనేది విలేజెస్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, విలేజ్లో వాళ్ళు కూడా జ్వరాలు వచ్చినా కానీ తొందరగా చూపించుకోవడం ఉండదు, ఎందుకంటే మళ్ళీ పట్టణం వరకు వచ్చి చూపించుకోవాలి, ఆ ప్రయాణం వాటి వల్ల కొంచెం వెనకాడతారు. ఈ లోపలే వారికి సీరియస్ అయ్యి అండ్ ఆ సీరియస్నెస్ వల్ల మంచానికి అతుక్కుపోయే ప్రమాదం ఉంది. దానివల్ల ఈ విలేజెస్లో వర్షాకాలంలో జ్వరాలు, సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో డయేరియా వ్యాప్తి చెందుతుంది గ్రామాల్లో అని చెప్తుంటారు. డయేరియా వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుంది? డయేరియా వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. డయేరియా అనేది ఎక్కువగా మనం లూజ్ మోషన్స్ వెళ్ళడము, వాంతులు అవ్వడము. మన శరీరంలో 70% నీరు ఉంటుంది. ఆ నీరు మెయింటెనెన్స్ ఉంటేనే మనకి శరీరంలో బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 మెయింటైన్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ అయినప్పుడే శరీరంలో ఉన్న ముఖ్య భాగాలన్నిటికీ కూడా రక్తం సరఫరా అవుతుంది. అలా అవ్వకుండా మనం చూసుకున్నట్టయితే డయేరియా అయినట్టయితే ఎక్కువ మోషన్స్ అయ్యి నీరు మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, వామిటింగ్స్ అయినప్పుడు నీరు వెళ్ళిపోతుంది. వాటితో పాటు మనకి ఖనిజ లవణాలు ఏమైతే ఉంటాయో, సోడియము, అలాంటి క్లోరైడ్, పొటాషియము, అలాంటి ఇంపార్టెంట్ మినరల్స్, ఖనిజాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అవన్నీ బయటకు వెళ్ళినప్పుడు మనిషి చాలా వీక్ అయిపోవడము, హార్ట్ మీద ప్రభావం చూపించడము, మజిల్స్ మీద, కండరాల మీద ప్రభావం చూపించడం, బీపీ లో అయినప్పుడు బ్రెయిన్కి సర్క్యులేషన్ లేకపోవడం మూలంగా దానివల్ల కూడా మనకి సీరియస్ అయ్యి, రిస్క్ అయ్యి, బీపీ లో అయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మొత్తానికి చూసుకోవచ్చు, వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ అధికంగా వస్తాయి. ఇంటి పక్కన వాతావరణ పరిసరాలు శుభ్రంగా చేసుకోవాలి. ఆ పరిసరాలు శుభ్రంగా చేసుకున్నప్పుడు ఎలాంటి దోమలు రాకుండా ఆరోగ్యాలు బాగుంటాయి. దానివల్ల వర్షాకాలం వైరల్ ఫీవర్స్తో పాటు ప్రధానంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. అవి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్ ప్రతిమారాజ్. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.